దేవుడి మాన్యాలను తమకు నచ్చిన వారికి పప్పు బెల్లాల్లా పంచిపెట్టి హారతి కర్పూరంలా కరిగించేందుకు చంద్రబాబు సర్కార్ సిద్ధమైంది. ఏపీలో వివిధ ఆలయాల పేరిట ఉన్న లక్షల ఎకరాల విలువైన భూములపై కన్నేసి ఇకపై ఎలాంటి వేలం లేకుండా కావాల్సిన వారికి నేరుగా పందేరం చేసేందుకు పచ్చజెండా ఊపింది. సేవా సంస్థల ముసుగులో దేవుడి మాన్యాలను కూటమి ప్రభుత్వ పెద్దలకు నచ్చిన వారికి తోచిన ధరకు ఏకంగా 33 ఏళ్ల పాటు లీజుకు అప్పగించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మేరకు మే 2వ తేదీన ప్రభుత్వం జీవో నెంబర్ 139 విడుదల చేసింది. కేబినెట్ ఆమోదం లేకుండా అడ్డదారిలో పని పూర్తి కానిస్తోంది. అదే దేవాలయాల భూములకు పారదర్శకంగా వేలం నిర్వహిస్తే పలువురు పోటీపడి మంచి ఆదాయం సమకూరే అవకాశం ఉంది. అలాంటప్పుడు వేలం లేకుండా విలువైన భూములను ఇవ్వాల్సిన అవసరం ఏమిటి? వేల కోట్ల విలువ చేసే ఆస్తులను అప్పగిస్తూ చట్ట సవరణ చేయటం ఎవరి ప్రయోజనం కోసమనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. భారీ కుంభకోణం జరుగుతున్నట్లు అక్కడే అర్థమవుతోందని పేర్కొంటున్నారు. ప్రభుత్వ వైఖరితో రాష్ట్రంలో దేవాదాయ శాఖ పరిధిలోని 4.67 లక్షల ఎకరాల దేవుడి భూముల భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సర్కారు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ప్రభుత్వ పెద్దలతో సన్నిహితంగా ఉండే పలు సంస్థలు ఎలాంటి వేలం లేకుండా లీజు పేరుతో దేవుడి మాన్యాలను దక్కించుకునేందుకు ప్రతిపాదనలతో సిద్ధమైనట్లు తెలుస్తోంది. వివిధ దేవాలయాలకు చెందిన అత్యంత ఖరీదైన ఆస్తులకు ఎసరు పెడుతూ భూములను కైంకర్యం చేస్తూ టీడీపీ సర్కార్ నిర్ణయాలు తీసుకోవడంపై ధార్మిక సంఘాలు, హైందవ ధర్మ పరిరక్షణ సంస్థలు మండిపడుతున్నాయి. వేలం లేకుండా ఇచ్చేందుకు 2003 నాటి చట్టాన్ని సవరించేందుకు ప్రతిపాదించడం దారుణమని పేర్కొంటున్నారు. సీఎం చంద్రబాబు అధికారం చేపట్టిన నాటి నుంచి ఏడాదిగా పవిత్ర పుణ్యక్షేత్రాలు, దేవాలయాల్లో వరుసగా అపచారాలు, అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటూ ఉండగా ఇప్పుడు ఏకంగా ఆలయాల ఉనికికే ముప్పు తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో దేవాదాయ శాఖ పరిధిలో వివిధ ఆలయాలు, సత్రాలు, మఠాల పేరిట 4,67,283 ఎకరాల దేవుడి భూములున్నాయి. ఇప్పటిదాకా అమలులో ఉన్న నిబంధనల ప్రకారం దేవుడి భూములను లీజుకు ఇవ్వాలంటే తప్పనిసరిగా వేలంపాట నిర్వహించి హెచ్చు పోటీదారుడికి నిర్ణీత మొత్తానికి అప్పగించాలి. నిర్ణీత లీజు గడువు ముగియగానే ఆ భూములకు తిరిగి వేలం నిర్వహిస్తారు. ప్రముఖ మఠాలు లాంటివి తమ లక్ష్యాలకు అనుగుణంగా విద్యా సంస్థల ఏర్పాటు, ఇతర సేవా కార్యక్రమాల కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే అలాంటి ప్రత్యేక సందర్భాలలో మాత్రమే అధికారుల నివేదిక అనంతరం మంత్రివర్గం చర్చించి అవసరం అనుకుంటే నేరుగా కేటాయింపులు చేస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు సేవా సంస్థల ముసుగులో ఎలాంటి బహిరంగ వేలం లేకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఏకంగా 33 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేలా దేవాదాయ శాఖ చట్టంలో సవరణ చేసేందుకు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రభుత్వ పెద్దలు దీన్ని అడ్డు పెట్టుకుని తమకు నచ్చిన సంస్థలకు నామమాత్రపు ధరకు దేవుడి భూముల లీజు పేరుతో అప్పగించేందుకు సిద్ధమైనట్లు దేవాదాయ శాఖ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇది అమల్లోకి వస్తే ఇక దేవుడి భూములకు భద్రతే ఉండదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 5 లక్షల విలువ దాటిన పనులను నామినేషన్పై ఇవ్వకుండా గత ప్రభుత్వం చర్యలు తీసుకుందని గుర్తు చేస్తున్నాయి. దేవాదాయ శాఖ ఆధీనంలో పట్టణాల్లో 4,244 ఎకరాల అత్యంత విలువైన భూములున్నాయి. వీటిలో 1,55,00,000 చదరపు గజాలు ఖాళీ భూములు కాగా మరో 50,000 చదరపు గజాలు కట్టడాల రూపంలో ఉన్నాయి. దేవాలయాలకు చెందిన మొత్తం 4.67 లక్షల ఎకరాల భూముల్లో ఇప్పటికే 87,000 ఎకరాలు ఏళ్ల తరబడి ఆక్రమణ చెరలో చిక్కుకున్నాయి.